సీఎం చంద్రబాబు ఇవాల్టి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. కాసేపట్లో కుప్పంకి వెళ్లనున్నారు. ద్రవిడ వర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ఏపీ సీఎం విడుదల చేయనున్నారు. అలాగే కుప్పం మండలం నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రేపు కుప్పం టీడీపీ ఆఫీస్కు వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. సీఎం చంద్రబాబు ఇవాల్టి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. కాసేపట్లో కుప్పంకి వెళ్లనున్నారు. ద్రవిడ వర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ఏపీ సీఎం విడుదల చేయనున్నారు. అలాగే కుప్పం మండలం నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రేపు కుప్పం టీడీపీ ఆఫీస్కు వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేష్, చెప్పండి, చంద్రబాబు యొక్క పర్యటనలో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లక్ష్మి, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటన సంబంధించి కూడా షెడ్యూల్ కూడా బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా 3 రోజుల పాటు కూడా సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు కూడా ఆయన ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకుంటారు. హెలిప్యాడ్ చేరుకున్న వెంటనే కూడా ఆయన 12 గంటలకి ద్రవిడ యూనివర్సిటీలో ఆడిటోరియంలో కుప్పం విజన్ కి సంబంధించి కూడా 2029 కి సంబంధించి కూడా ఆయన ఆవిష్కరణ చేయబోతున్నారు. మరొక పక్క 2 గంటల 20 నిమిషాలకు కూడా ఆయన నడిమూరు గ్రామం చేరుకొని కూడా సోలారైజేషన్ అంటే ఇంటికి సరిపోయే సోలార్ ప్లాంట్ ను కూడా కుప్పంలో కూడా ట్రైల్ శంకుస్థాపన చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ట్రైల్ సక్సెస్ అవుతున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోలార్ పవర్ గృహానికి సంబంధించి కూడా ఆయన ఇవాళ కుప్పంలో ట్రైల్ అని కూడా చేయబోతున్నాడు. మరోపక్క కుప్పంలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ చేసుకొని కూడా రాత్రి 8 గంటలకు కూడా ఆయన ఇవాళ అయితే బస్ చేయనున్నారు. లక్ష్మి. రైట్ మహేష్, థ్యాంక్ యూ.